షిషి గింతకంటే అవమానం ఇంకేది ఉండదు అనుకుంటా. దయచేసి తెలంగాణ పోలీసోళ్లకు ఎమ్మెల్యే లెవెలు, మంత్రులు లెవెలు, ఎమ్మెల్సీ లెవెలు, జెడ్పీటీసీ లెవెలు, స్థానిక ప్రజాప్రతినిధులు లెవెలు అన్నది 2 రోజులు క్లాసులు పెట్టి మరి ఫోటోలు చూయించుకుంటా చెప్పాలి. ఎందుకంటే పోలీసోళ్లకు మంత్రులు తప్ప మామూలు ఎమ్మెల్యేలను చెల్పో అంటురట. పాపం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశమన్నకైన పరిస్థితి పగోళ్ళకు కూడా రావద్దు. ఇನ್ನು ఉమ్మడి నల్గొండ జిల్లాల మంత్రులు ఉత్తము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనకు పోయిర్రు. వాళ్ళని ఎదుర్కోనీకే ఉమ్మడి నల్గొండ జిల్లా లీడర్లు అంతా పోయిర్రు. ఈన్ మార్మలన్నను కూడా లోపలి పోనిచ్చిరు గాని ఎమ్మెల్యే వీరేశమన్నను హెలిప్యాడ్ కాడికి పోనీయకుట్ట ఇవ్వలవా నువ్వు అని అడ్డం పడ్డారు. దాంతో ఎమ్మెల్యే వీరేశమన్న అలిగి నేను రాన్ పోరి అని వెళ్ళిపోయినట. అగో అటు ఇటు పోయి పోలీసుల కామన్ సెన్స్ ఉండదా? ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియకుండా డ్యూటీ చేస్తురా అని పాపం అన్న చిన్న ఉచ్చుకొని కొనిపోయిండు. ఇక ఎమ్మెల్సీ తీన్ మార్మల్ల నుండి ఎవరేందో చూడాలి. ఎమ్మెల్యే ఆయన పోలీసుల చెవులు చెప్పుకొచ్చిండు. ఈ మాలత అయిపోయింది కదా వీరేశం అన్నది. ప్రోటోకాల్ ఉన్న ఎమ్మెల్యేలకే మంత్రులకు స్వాగతం చెప్పనికే ఓనిస్తలేరంటే గంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నా మరి పోలీసులు. మరి ఒక దళిత ఎమ్మెల్యేని అవమానం చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోకుంటే అన్న అధికార పార్టీలు ఉండే దండగా అనే అభిమానులు కూడా ఫీల్ అవుతురట. ఒకసారి సస్పెండ్ చేస్తేనే కడమలకు పేల భయం ఉంటదని అంటారు. మరి నిజంగానే అదే జాగలో ఎవరైనా రెడ్డి ఎమ్మెల్యేనో ఎల్మ ఎమ్మెల్యేనో ఉంటే గట్లనే ఎద్దురా? ఎస్సీబీసీ లీడర్లకు ఇంకెన్నొద్దులే అవమానాలు. ఎమ్మెల్యే కూడా తెలియకుంటే ఏం డ్యూటీలు చేస్తున్నారు? పరాయి దేశాలకి వెళ్ళి వచ్చి రావాలేమన్నా? ఖచ్చితంగా ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట వీరేశమన్న ఆన్సర్లు. కామన్ సెన్స్ ఉండదా? ఉండొచ్చు కదా. ఆపేసా అన్న ఓట్లైన కాన్ నుంచి ఆంధ్రాల రోజక్క కనబడతనే లేదని అంటుండే కదా అందరూ. ట్రిప్పులు తిరుగుకుంటా ఎక్కువ చెన్నైలోనే ఉంటుందని అనుకున్నారు అంతా. కానీ అక్క నగరి పబ్లిక్ పిలిస్తే ఓయి అనేంత అందుబాటులో ఉంటుందట. వైసీపీ అంటేనే మంచిది, అసలు వైసీపీ మంచి పార్టీ. అసొంటి పార్టీని ఓడగొట్టినందుకు పబ్లికే పశ్చాత్తాపడి మన ఇల్వ తెలుసుకుంటారు. అద్వార్ దాకా ఓపిక పట్టాలే అని అంటుంది. పార్టీ 11 ఎమ్మెల్యేలకే పరిమితమైన రోజొక కాన్ఫిడెన్స్ మాత్రం హిట్ సినిమా లెక్కనే ఏమాత్రం తగ్గుతలేదు. పబ్లికే తప్పు చేసిరు మమ్మల్ని ఒడగొట్టి వాళ్ళే ఏదో రోజు పశ్చాత్తాపడి కుల్లి ఏడ్చి తప్పు తెలుసుకొని మళ్ళా మాతానికే వస్తారన్నట్టు చెప్తుంది అక్క. అసలు ఇదంతా సునామీ లెక్క జరిగింది. ప్రజలు ఓడియాలని చేసింది కాదు. మనం ఏం తప్పు చేయలేదు. ఎమ్మెల్యేలు అస్సలే తప్పు చేయలేదు. అదంతా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. అప్పుడే పబ్లిక్ తెలుసుకుంటారు. పంక గుర్తుకు ఎందుకు ఓటేలేదా అని కుమిలి ఏడుస్తారని చెప్పుకొచ్చింది ఇట్లా. ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను ఖండితంగా చెప్తాను. ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటకు అనేది వస్తుంది. ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము, మీ అందరికీ అందుబాటులో ఉంటాము. అగో జనం ఓడగొట్టింది కాదట. మరి ఎవరొచ్చి ఓడగొట్టిరు? గ్రహాంతర వాసులు వచ్చి ఓట్లేసిరా? మనం మంచి చేస్తే పబ్లికే మనల్ని ముంచిరా అన్నట్టు అక్క చెప్తున్నది. తరతరాలుగా పబ్లిక్ కు ఎవరిని ఎక్కియాలనో ఎవరిని దించాలనో తెలుసక్క. అందుకే ఇందిరమ్మ అసంటోలే చిత్తు ఓడిపోయారు. మర్యాదగా ఓటమిని ఒప్పుకుంటున్నాం అనాలి గాని జనాలే తప్పు చేసిరు మమ్మల్ని ఓడగొట్టి అని ఓసి మాటలు మాట్లాడితే ఆ కసితోటి మసి చేయగల పైలం. అక్క ఓడిపోయిన కాడ కూడా ఎందుకు ఓడిపోయినామో ఇంకా కూడా రిలీజ్ కాకుండా అధికారంలో ఉన్నట్టే ఫీల్ అయి మాట్లాడుతున్నది. అందుకని బయటకు రావాలి అక్కో లేకుంటే కష్టమైతే అనుకుంటారట నగరి జనం. ఇక